హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ ఈ రీసెంట్ టైమ్స్లో మనం కానీ చూసుకున్నట్లయితే ఈ 2024లో మన ముందరికి చాలా పాన్ ఇండియన్ సినిమాసే ఉన్నాయి. బట్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరే లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే ఉన్నాయి. అందులో ఒక సినిమా అయినటువంటి గేమ్ చేంజర్ గురించి చాలా మంది అప్డేట్స్ అడుగుతున్నారనమాట. సో రీసెంట్ టైమ్స్లో మనం కానీ చూసుకున్నట్లయితే రీసెంట్గా శంకర్ డైరెక్ట్లో వచ్చినటువంటి భారతీయుడు 2 కాస్త ఫ్లాప్ అవడంతో కాదు ఎక్స్పెక్టేషన్స్కి అసలు రీచే కాకపోవడంతో ఈ సినిమా ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద పడిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే గేమ్ చేంజర్ సినిమా ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో తీస్తున్నారనమాట శంకర్ డైరెక్షన్లో. అండ్ ఇప్పటి వరకు శంకర్ డైరెక్షన్ వచ్చినటువంటి ప్రతి సినిమాకి మ్యూజిక్ అందించింది ఏఆర్ రెహమానే. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేంజ్ అయ్యి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సో దిల్ రాజు నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాలో మనకి కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అండ్ యాజ్ యూజువల్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో ఒక పొలిటికల్ లీడర్గా మనకు కనిపించబోతున్నారు. సో ఈ విధంగా సినిమా అనేది ఎప్పుడో స్టార్ట్ అయినప్పటికీ కూడాను అప్డేట్స్ కాస్త లేటుగా వచ్చాయి. సో ఈ గ్యాప్లోనే కమల్ హాసన్ గారి భారతీయుడు 2 సినిమాని అయితే చిత్రీకరించేసి దాన్ని రిలీజ్ కూడా చేశారు. అండ్ ఫ్లాప్ కూడా అయిపోయింది. సో మొత్తానికి ఇప్పుడు జనాలందరూ కూడా గేమ్ చేంజర్ మీద పడే ఆలోచనలో ఉన్నారు. సో ఇంత ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో చాలా సినిమాలు రిలీజ్ అవుతాయని చెప్పిన డేటు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాయి. లైక్ అలానే గేమ్ చేంజర్ కూడాను సెప్టెంబర్లో రిలీజ్ చేస్తానని చెప్పి తర్వాత డిసెంబర్ క్రిస్మస్కి రిలీజ్ చేస్తానని దిల్ రాజు ప్రకటనలో చెప్పడం జరిగింది. బట్ ఓవరాల్గా ప్రెజెంట్ ఉన్నటువంటి మాట ఏంటంటే గేమ్ చేంజర్ కొన్ని కారణాల వల్ల ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. సో ఇంకొన్ని షూటింగ్ స్పాట్స్ అయితే ఉన్నాయని చెప్పి ఈ సినిమాని 2025లో రిలీజ్ చేస్తారేమో అనేటటువంటి అనుమానాలు చాలా మంది వ్యక్తం చేశారు. బట్ ఓవరాల్గా రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే మూవీ ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజు ఎట్టి పరిస్థితిలో ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా అందిస్తానని చెప్పారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని ఆల్మోస్ట్ ఇంతకుముందు వచ్చిన డేట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే డిసెంబర్ 20న రిలీజ్ చేస్తా అని చెప్పారు. కానీ ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ సినిమాకి సంబంధించి చాలా కాంపిటేటివ్ మూవీసే ఉన్నాయి. డిసెంబర్లో ఇప్పటికే మనకి పాన్ ఇండియన్ సినిమా అయినటువంటి పుష్ప సినిమా రిలీజ్లో ఉంది. అండ్ అలానే రీసెంట్గానే హిట్ కొట్టినటువంటి మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న కల్కి తర్వాత తీస్తున్నటువంటి రాజా సాబ్ సినిమా కూడాను మనకి డిసెంబర్లోనే రిలీజ్ కాబోతోంది. అండ్ అలానే ఫర్ ద ఫస్ట్ టైం హెవీ బడ్జెట్తో నాగ చైతన్య తీస్తున్నటువంటి తండేల్ సినిమా కూడాను మనకి డిసెంబర్లోనే ఉంది. సో తెలుగు సినిమాసే కాకుండా హిందీలో అమీర్ ఖాన్ సినిమా కూడాను అదే టైంకి రిలీజ్ కాబోతోంది. అండ్ అలానే డిస్నీ వాళ్ళ సినిమా అయినటువంటి ముఫాసా ద లయన్ కింగ్ సీక్వెల్ అయినటువంటి ముఫాసా సినిమా కూడాను డిసెంబర్లోనే ఉంది. ఈ విధంగా చాలా పాన్ ఇండియన్ సినిమాస్ డిసెంబర్లోనే ఉండటం వల్ల గేమ్ చేంజర్ మీద ప్రెషర్ పడే ఛాన్సెస్ ఉన్నాయని కొంతమంది సినిమాని ఏమైనా రిస్క్లో పెట్టకుండా కాస్త పోస్ట్ పోన్ చేస్తారని ఆలోచనలు ఉన్నారు. బికాస్ ఆఫ్ తీసినటువంటి ఇండియన్ 2 ఫ్లాప్ అవడం వల్ల దాని ఎఫెక్ట్స్ అంటే ఇప్పటికే శంకర్ తీసినటువంటి మూవీస్ మీద చాలా మందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఒకప్పుడు ఉన్నటువంటి శంకర్ ఇప్పుడు లేడు అనేటటువంటి చాలా మంది డౌట్స్ అయితే పడుతున్నారనమాట. సో అందువల్ల ఈ సినిమాని మేబీ ఏమంటారు తక్కువ కాంపిటీషన్ అటువంటి టైంలో రిలీజ్ చేస్తే అట్లీస్ట్ కలెక్షన్స్ పరంగానే వస్తాయి అనుకున్నారు. కానీ బట్ దిల్ రాజు ఏ మాత్రం భయపడకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా అందిస్తారని చెప్తున్నారనమాట. సో ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే సినిమా మీద కాస్త ఎఫెక్ట్ తగ్గింది. ఈ మధ్య కాలంలోనే అప్డేట్స్ వచ్చినటువంటి దేవరా సినిమా దగ్గర మనం చూసుకున్నట్లయితే రీసెంట్గానే 2 సాంగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ మనకి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి జరగండి సాంగ్ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో అందువల్ల మూవీ టీం అంతా ఏమనుకుంటుందంటే సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా సినిమాకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇస్తానని అయితే ఒక ప్రకటనలో తెలిపింది. సో దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లోనే దిల్ రాజు చెప్పడం జరిగిందనమాట. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్లో మనకి ఈ సినిమా ముందరికి రాబోతోందని. సో ఇన్ కేస్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సరే గుండెని ఈసారి పెద్దగా భయపడి పట్టుకోవాల్సిన పని లేదనమాట. సో ఆల్రెడీ దిల్ రాజు గారు మాట ఇచ్చేశారు. సో డిసెంబర్లో గేమ్ చేంజర్తో మన మెగా పవర్ స్టార్ మన ముందరికి రాబోతున్నాడు. సో ఆఫ్టర్ RRR సినిమా తర్వాత ఆచార్యతో ముందుకు వచ్చినప్పటికీ కొరటాల శివ డైరెక్షన్లో ఆ సినిమా జనాలు పెద్దగా ఆకట్టుకోలేదు. బట్ రామ్ చరణ్కి ఆ సినిమాలో మంచి మార్కులే పడ్డాయి యాక్షన్స్ పరంగా. సో దాని తర్వాత వస్తున్నటువంటి ఈ గేమ్ చేంజర్ సినిమా మీద అయితే ఖచ్చితంగా జనాలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. నాట్ అంటే నార్మల్గా ఏంటంటే డైరెక్టర్ని చూసి ఎక్స్పెక్టేషన్స్ పెడతారు. కానీ బట్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు రామ్ చరణ్ మీద చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. సో ఇది ఒక పొలిటికల్ డ్రామాగా రాబోతున్నటువంటి సినిమా. అండ్ ఈ సినిమాకి సంబంధించి కూడా తెలుగులో చాలా మంది యాక్టర్స్ ఉన్నారనమాట. నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్ అని. అండ్ తమిళ్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఎస్జే సూర్య, సముద్రకని నటిస్తున్నారు. అండ్ అలానే కన్నడకు సంబంధించిన కొందరు యాక్టర్స్ కూడా ఈ సినిమాలో ఇంక్లూడ్ అయి ఉన్నారనమాట. సో ఓవరాల్గా పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో 2024న రిలీజ్ చేస్తారని దిల్ రాజు గారు మాట్లాడడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ మాట తప్పేటటువంటి ప్రసక్తి లేదని మూవీ టీం అంతా కూడా బల్లగుద్ది చెప్తున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ అప్డేట్ మీద మీకు వచ్చినటువంటి హైప్ ఎలాంటిది? అండ్ నెక్స్ట్ సాంగ్ అని రిలీజ్ చేస్తారా లేదా వినాయక చవితికి ఏదైనా సీన్ లేదా టీజర్ లాంటి రిలీజ్ చేస్తారా అనుకుంటున్నారా? సో ఆ విషయాన్ని మాతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.